నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. యోగా సాధనతో రామ్దేవ్ బాబా అద్భుతాలు సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. రామ్దేవ్ బాబా శిక్షణలో యువత యోగాసనాలు అద్భుతంగా ఉన్నాయని, యోగాకు రామ్దేవ్ బాబా మంచి గుర్తింపు తీసుకొచ్చారని సీఎం చంద్రబాబు కొనియాడారు. ప్రస్తుత సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందని, ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత చాలా అవసరమని సీఎం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని, దేశానికి ఆధ్యాత్మిక హబ్గా ఏపీ మారనుందని సీఎం అన్నారు. యోగా సాధనతో బాబా రామ్దేవ్ అద్భుతాలు సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లి గుహల దగ్గర యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. బాబా రామ్దేవ్తో కలిసి సీఎం యోగా సాధన చేశారు. రామ్దేవ్ శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాబా రామ్దేవ్ ఏదైనా చేయగలరన్నారు. యోగాకు రామ్దేవ్ మంచి గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. యోగా మన సంప్రదాయం, విజ్ఞానం, వారసత్వ సంపద అని చెప్పుకొచ్చారు. ప్రస్తుత సమాజంలో యువత చాలా ఒత్తిడితో ఉందని సీఎం అన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత చాలా అవసరమని తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయన్నారు. దేశానికి ఆధ్యాత్మిక హబ్గా ఏపీ మారనుందని పేర్కొన్నారు. ఉండవల్లి కొండల వద్ద యోగా చాలా అందమైన ఆలోచన అని అన్నారు. అమరావతి కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్ ను ఒప్పించి ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 20 లక్షల ఎకరాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. I am watching him for the last 3 decades. When I became Chief Minister first time 95, then he was promoting yoga. I have seen earlier also I practiced yoga before also. Yes. But he made yoga a mass momentum. Before so many people have done, confined to some individuals, some places. I have seen when he promoted yoga, amazing experience for me. Thousands of people voluntarily they are coming and they are sitting in the dais morning 5 o'clock or 4 o'clock. 4 o'clock. Then hours together, he used to engage them and practice wherever you go. They have paid money also for expenditure, self-financing. That is the model he created and promoted yoga. Because of him, yoga has become mass momentum. On behalf of the country, I am thanking him. That is the biggest contribution. ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోనే విజనున్న నాయకుడని, గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు ఏం అడుగుతారో తాము అదే చేస్తున్నామని యోగా గురువు రామ్దేవ్ బాబా తెలిపారు. యోగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమని రామ్దేవ్ బాబా తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు అందరినీ సమానంగా చూస్తారని, అందుకే ప్రజలు ఆయన్ను దేవుడిలా భావిస్తారన్నారు. అమరావతి దేవతల రాజధాని అని, ఇక్కడ 40% పచ్చదనం, 60% నిర్మాణాలు ఉంటాయని, ఇది దేవభూమి అని వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఈ ఉదయం చారిత్రాత్మక ఉండవల్లి గుహల వేదికగా యోగా వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ తో కలిసి ప్రత్యేకంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఉండవల్లి గుహల వద్దకు చేరుకున్న బాబా రామ్దేవ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు దేశంలోనే అత్యంత గొప్ప విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం ఏది అడిగితే తాము అది చేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. ఆయన అందరినీ సమానంగా చూసే గొప్ప లీడర్ కాబట్టి ప్రజలు ఆయన్ని దేవుడిలా భావిస్తారన్నారు. అమరావతి అనేది దేవతల రాజధాని. ఇదొక పవిత్రమైన దేవభూమి. భవిష్యత్తులో ఇక్కడ 40% పచ్చదనం, 60% కాంక్రీట్ నిర్మాణాలు ఉంటాయి. ప్రకృతిని ఆస్వాదించడానికి ప్రజలు స్విట్జర్లాండ్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్కు వస్తే చాలు. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా పండించిన మామిడికాయలు, అరటి పండ్లు అమృతంలో ఉంటాయని ప్రశంసించారు. యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక ముఖ్యమైన భాగమని రామ్దేవ్ బాబా స్పష్టం చేశారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. Health, wealth, peace, prosperity, spirituality in one person. You are here. And what is your vision for Andhra? ये हम पूरा देश में इस विजन को लेकर के औरों को भी प्रेरणा देंगे, लेकिन फॉर आंध्राज
farmers, we will create something different, incredible work through our institution for farmers, for youth. And what is your vision about spiritual land, prosperity with spirituality in Andhra? So we will contribute our total strength, focus, everything. तो आप जो चाहते हैं उसको करेंगे। और आपका इनका सपना है कि कम से कम 3 बड़े प्रोजेक्ट यहाँ पर हो, तो वेलनेस का पूरा वर्ल्ड का हेल्थ वेलनेस, टूरिज्म वेलनेस, स्पिरिचुअल वेलनेस, इंटीग्रेटेड वेलनेस इंस्टीट्यूशन वी विल क्रिएट थ्रू योर ब्लेसिंग हियर। एक दूसरा, एजुकेशन में भी, एजुकेशन फॉर लीडरशिप, एजुकेशन विद कैरेक्टर, एजुकेशन विद डिसिप्लिन। तो एजुकेशन का भी एक बड़ा प्रोजेक्ट, जैसे ये तो अभी आप बच्चे देख रहे थे, तो पतंजलि गुरुकुलम आचार्य कुलम पतंजलि यूनिवर्सिटी, तो यहाँ पर छोटे बच्चों से लेकर के बड़ों तक एक बहुत ही बेस्ट मॉडल एजुकेशन का, 3+ एजुकेशन, 3-5 साल के बच्चों से लेकर के माने स्कूल, तेलुगु मीडियम, इंग्लिश मीडियम और एक पूरा यूनिवर्सिटी आपके आशीर्वाद से यहाँ बिल्ड करेंगे। కృష్ణా జిల్లా పెనంలూరు పరిధిలోని గోశాల గ్రామంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో 17 కిలోల గంజాయితో పట్టుబడిన కంకిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ మిరియాల ఈశ్వర్ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. గతంలోనూ పలు కేసుల్లో నిందితుడైన ఇతడు మన్యం జిల్లా నుంచి గంజాయి తెచ్చి కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. యువత విలాసాలకు లోనై చెడు మార్గంలోకి వెళ్లకుండా తల్లిదండ్రులు వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఈ సందర్భంగా డీఎస్పీ కోరారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల గోశాల గ్రామంలో గంజాయి సరఫరా చేస్తున్న ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ధర్మేంద్ర మీడియాకు వెల్లడించారు. గోశాల గ్రామంలో పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తన బ్యాగ్ ను అక్కడే వదిలేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. గమనించిన పోలీసులు అతడిని వెంటాడి పట్టుకున్నారు. అనంతరం ఆ బ్యాగ్ ను పరిశీలించగా అందులో 17 కిలోల గంజాయి లభ్యమైందని డీఎస్పీ తెలియజేశారు. పోలీసుల విచారణలో నిందితుడు కంకిపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మిరియాల ఈశ్వర్ గా గుర్తించారు. నిందితుడిపై గతంలోనూ పలు కొట్లాటలు, గంజాయి రవాణా కేసులు ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఇతడు మన్యం జిల్లా నుండి గంజాయిని తీసుకువచ్చి కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ సందర్భంగా డీఎస్పీ ధర్మేంద్ర మాట్లాడుతూ, ఈ రోజుల్లో యువత విలాసాలకు అలవాటు పడి ఇలాంటి చెడు మార్గాల వైపు మళ్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారు తప్పుడు త్రోవలో పడకుండా జాగ్రత్త వహించాలని ఆయన కోరారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గోశాల అనే విలేజ్లో మా ఎస్ఐ గారు సిబ్బంది తనిఖీలు నిర్వర్తిస్తుండగా నేషనల్ హైవే 16 మీద ఒక వ్యక్తి గోశాల సెంటర్లో తచ్చిల్లాడుతుంటే అతన్ని అనుమానించి ఆ స్వాధీనంలో తీసుకుంటే అతని దగ్గర ఆ పక్కనే పోలీసులను చూసి పక్కనే దాచిన ఒక బ్యాగ్ని ఆయన ఇంట్రాగేషన్ చేస్తే ఆ బ్యాగ్ని కూడా రికవర్ చేయటం. ఆ బ్యాగ్లో 17 kgs గంజా. ఈ అబ్బాయి పేరు మిరియాల ఈశ్వర్, తండ్రి పేరు నాగరాజు, 24 years, కంకిపాడు ఆటో డ్రైవర్. అతను గతంలో కూడా ఈ కేసుల్లో ఉన్నాడు, కొట్లాట్లో ఉన్నాడు, ఈ గంజా కేసులో ఉన్నాడు. అతని నుంచి 17 kgs గంజాయి ప్యాకెట్లో ఉన్న దాన్ని స్వాధీనం చేసుకున్నారు. తీసుకుని ఎక్కడి నుంచి తెస్తున్నామని అడిగితే మనకి మన్యం నుంచి తెస్తున్నానని చెప్పాడు. తెచ్చి అతను కర్ణాటకలో ఇంపార్టెంట్ సిటీస్లో ఈ గంజాయి అక్కడ ఉండే వ్యక్తులకి అమ్మటానికి తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. దాని మీద ఇతన్ని అరెస్ట్ చేసి 17 kgs గంజాయిని, అతను ఉపయోగించిన సెల్ ఫోన్ని అంతా కూడా సీజ్ చేయటం జరిగింది. అతన్ని రిమాండ్ పెడుతూ అతను ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చాడు, ఎవరికి అమ్ముతున్నాడు అనే విషయాలను కూడా దర్యాప్తులో లోతుగా పర్యవేక్షించి కనుక్కొని మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం.
సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆమె సేవలు ఇలాగే కొనసాగాలని కోరారు. కోట్ల మందికి ఆమె జీవితం, ప్రజాసేవ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే విషెస్ తెలియజేశారు. దేశానికి ద్రౌపది ముర్ము అందిస్తున్న సేవల్లో విజయం సాధించాలని సీఎం ఆకాంక్షించగా, నాయకులు కావాలనుకునే ప్రతి ఒక్కరికి రాష్ట్రపతి ముర్ము నిజమైన స్ఫూర్తిదాయకమని పవన్ అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు. ఆమె జీవితం, ప్రజాసేవ దేశవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. ద్రౌపది ముర్ము మంచి ఆరోగ్యంతో ఉండాలని, దేశానికి ఆమె అందిస్తున్న గొప్ప సేవలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ చంద్రబాబు పోస్ట్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నగర పంచాయతీ కౌన్సిలర్గా సేవలందించడం నుండి భారతదేశ ప్రథమ పౌరురాలుగా ఎదిగే వరకు ఆమె సాగించిన అద్భుత ప్రయాణం ప్రజాసేవకులు, నాయకులు కావాలనుకునే ప్రతి ఒక్కరికి నిజమైన స్ఫూర్తిదాయకం. ఇది అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్య బలానికి, అంకిత భావంతో కూడిన ప్రజాసేవ శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. దేశ సేవలో ఆమెకు మంచి ఆరోగ్యం, దృఢత్వం, దీర్ఘాయుష్ను ప్రసాదించాలని జగన్నాథ స్వామిని ప్రార్థిస్తున్నాను అంటూ ఎక్స్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మచిలీపట్నం బస్టాండ్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి శనివారం బస్టాండ్ను ఆకస్మికంగా సందర్శించారు. వర్షపు నీరు నిలవటం, పారిశుద్ధ్య లోపం వంటి సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన బస్టాండ్ ఆధునీకరణ మరియు సుందరీకరణ కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను వినియోగించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇవ్వడంతో బస్టాండ్ సమస్యలు త్వరలోనే తీరుతాయని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లోడ్ ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్ దీంట్లో. అంటే ఒక బస్సు వేస్తాం, ఆ బ్రాంచ్ లో ఒకళ్ళు ఇద్దరు తిరుగుతుంటే వాళ్ళకి ఆర్టీసీ నష్టాలు వస్తాయి కదా. అంటే అఫ్ కోర్స్ ఇది అన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఎక్కడైనా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటిది ఏదన్నా ఉండి అక్కడికి ఎటువంటి రవాణా సౌకర్యం లేదు అని అనుకుంటే తప్పకుండా డిఎం గారితో మాట్లాడి, అలాగే మనకి కొనకల నారాయణ కూడా మన ఆర్టీసీ చైర్మన్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడి మనం ఇబ్బంది. గత ప్రభుత్వం వైద్య ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం సీఎంఆర్ఎఫ్ నిధి ద్వారా అప్పుల ఊబిలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక ఊరట లభిస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని, ప్రజాసేవే ధ్యేయంగా తన కార్యాలయం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ కు 1,18,294, 28వ డివిజన్ కు 2,27,144, 36వ డివిజన్ కు 77,441, అలాగే 23వ డివిజన్ లబ్ధిదారులకు 2,50,758 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న బోండా ఉమా, పేద ప్రజల వైద్యం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని అన్నారు. గతంలో వైద్య ఖర్చుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం సీఎంఆర్ఎఫ్ నిధి ద్వారా అప్పుల ఊబిలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక ఊరట లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే కోట్ల రూపాయల సహాయాన్ని నిరుపేదలకు అందజేశామని, దరఖాస్తులు వచ్చిన వెంటనే వేగంగా పరిశీలించి నిధులు మంజూరయ్యేలా చూస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని, ప్రజాసేవ ధ్యేయంగా తన కార్యాలయం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా క్లిష్ట సమయంలో తమకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచినందుకు లబ్ధిదారులు ప్రభుత్వంపై, బోండా ఉమపై కృతజ్ఞతలు చాటుకున్నారు. నా పేరు వీరమాచినేని లలిత, 28వ డివిజన్ కార్పొరేటర్గా చేశాను. నేను పదవిలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు పదవి అయిపోయినాక కానీ ఎమ్మెల్యే గారు డివిజన్ పరంగా నాకు ఎంతో అభివృద్ధి సహకారంతో ఎంతో అభివృద్ధి చేశాను. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇప్పటికి మా డివిజన్కి 30-40 లక్షలు ఇచ్చాము. ఇవాళ వచ్చేపాటికి 2,85,000 ఇవ్వటం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ వచ్చింది అని అంటే ఆ కుటుంబంలో ఖర్చు పెట్టిన దానికి ఎంతో కొంత ఒక అన్నగా తోడు ఉండే విధంగా సాయం చేయటమే. ఇది నా డివిజన్ ప్రజలందరి తరపున ఎమ్మెల్యే గారికి నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను.
ప్రతి ఒక్కరి జీవితాల్లో సుసంపన్న ఆరోగ్యం, ఆనందాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. అన్ని వర్గాల జీవితాల్లోనూ యోగాను భాగం చేసేందుకు నిత్య యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా ఊరువాడ ప్రత్యేక యోగా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుసంపన్న ఆరోగ్యం, ఆనందాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున యోగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, వికసిత్ భారత్ స్వర్ణాంధ్రదేశ్ లక్ష్యాల సాధనకు ఇవి గొప్ప ముందడుగు, పునాది అని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా విజయవాడ అర్బన్ పరిధిలోని బీఆర్టీఎస్ రోడ్లో జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల థీమ్ యోగా జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ వివిధ శాఖల ఉద్యోగులతో కలిసి యోగాసనాలను అభ్యసించారు. 45 నిమిషాల సరళ యోగా ప్రోటోకాల్ ప్రకారం ఆసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ అన్ని వర్గాల జీవితాల్లోనూ యోగాను భాగం చేసేందుకు నిత్య యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా ఊరువాడ ప్రత్యేక యోగా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా వివిధ శాఖల ఉద్యోగులతో కలిసి యోగాసనాలు అభ్యసించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మానసిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడే సమగ్ర జీవన విధానమని వివరించారు. మన యోగా నేడు విశ్వవ్యాప్తమవుతోందని, వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ఆరోగ్యవంతమైన పౌర సమాజం కీలకమని, ఆ దిశగా యోగా ఒక గొప్ప సాధనమని పేర్కొన్నారు. ఉద్యోగులు నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి కార్యదక్షతను పెంపొందించుకోవచ్చన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందితో యోగా కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, ఇందులోనూ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనున్నట్లు తెలియజేశారు. ఒక్క యోగానే కాకుండా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ ఉద్యోగుల భాగస్వామ్యం కీలకంగా ఉంటుందన్నారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ప్రాముఖ్యమని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, చెత్త వర్గీకరణ, తడి పొడి వ్యర్థాల నిర్వహణ, నీటి వనరుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సందర్శించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని పరిశుభ్రత, పారిశుధ్య ఏర్పాట్లను ఎమ్మెల్యే సమీక్షించారు. కేంద్రంలోని వాష్రూమ్లు, వంటగది, తరగతి గదులను స్వయంగా పరిశీలించిన ఆయన చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం నాణ్యతపై వివరాలు సేకరించారు. అనంతరం విద్యార్థులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం, వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ప్రాముఖ్యమని సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న అంగన్వాడీ సిబ్బందిని ఆయన అభినందించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, చెత్త వర్గీకరణ, తడి పొడి వ్యర్థాల నిర్వహణ, నీటి వనరుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. చివరిగా విద్యార్థులు, యువతతో కలిసి ఆయన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ఈడ్పుగలలో ఈ నెల 17న స్థలం వివాదంలో మామను హత్య చేసిన అల్లుడు అరెస్ట్ అయ్యాడు. స్థలం విషయంలో సాంబశివరావుపై శ్రీనివాసరావు దాడి చేశాడని, ఈ క్రమంలో ఘటనా స్థలిలోనే అతడు మృతి చెందాడని డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు గ్రామంలో స్థలం వివాదానికి సంబంధించి మామను హత్య చేసిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ధర్మేంద్ర వెల్లడించారు. గ్రామానికి చెందిన ఉప్పాల సాంబశివరావు చిల్లర కొట్టు పెట్టుకునేందుకు వీలుగా తన స్థలంలో మట్టిని చదును చేస్తుండగా అతని తమ్ముడి అల్లుడైన బోలెం శ్రీనివాసరావుతో వివాదం మొదలైంది. ఈ వివాదం కాస్త తీవ్ర ఘర్షణకు దారితీయడంతో శ్రీనివాసరావు విచక్షణ రహితంగా సాంబశివరావు ఛాతీపై, ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాంబశివరావు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం నిందితుడు శ్రీనివాసరావు అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి మరుసటి రోజు సాయంత్రానికి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు డీఎస్పీ తెలియజేశారు. బావ అంటే డిసీజ్డ్ సాంబశివరావు, ఉప్పాల సాంబశివరావు, 68 years. అతను ఒక చిన్న బల్ల వేసుకుని సిగరెట్లు గట్ట అమ్ముకుంటాడు. ఆ పక్కనే మరదలో వీర్రాఘవమ్మ ఉప్పాల, ఆవిడ కూడా వ్యాపారం చేసుకుంటాడు. ఈ సందర్భంలో 17వ తారీఖు సాయంకాలం అక్కడ మట్టి సర్దుకోవటం, ఆ బిజినెస్ చేసుకునే చోట అనీవెన్గా ఉండటం వల్ల వీర్రాఘవమ్మ విడో, భర్త లేడు, వాళ్ళ తమ్ముడు మరియు అల్లుడు కూడా ఈ శ్రీను, బోలెం శ్రీను, అతను తండ్రి పేరు గోపాలం, బట్లపల్లి నుంచి వచ్చాడండి. వచ్చి వాళ్ళ అక్కకి సపోర్ట్గా ఆవిడ ఉన్న బడ్డీ కొట్టు దగ్గర, ఆ బల్ల దగ్గర మట్టి సర్దుతుంటే ఈ మన డిసీజ్డ్ అంటే చనిపోయిన సాంబశివరావు అతను ఏదో దాని గురించి మాట పెరిగింది. వీళ్ళిద్దరి మధ్యన కూడా, ఈ రెండు కుటుంబాల మధ్యన కూడా గతం నుంచి చిల్లర తగాదాలు ఎప్పుడు ఉన్నాయి. వ్యాపార రీత్యా ఇద్దరు నైబర్గా ఉంటారు, పక్కనే కొట్లు పెట్టుకొని ఉండటం వల్ల వాళ్ళ మధ్యన కొంత వివాదం ఉంది గతం నుంచి కూడా. ఆ వివాదాన్ని పురస్కరించుకుని ఈ పెద్ద ఆయన సాంబశివరావుని ఈ బోలెం శ్రీను చాలా ఉద్రేకంగా కొట్టడంతో ఆ ముసలాతను సాంబశివరావు కొలాప్స్ అయిపోయాడు. తర్వాత ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళే ప్రయత్నంలోనే అతను చనిపోయాడు. దీని మీద 17వ తారీఖు అదే రోజు రాత్రి మర్డర్ కేసు కట్టి దాని మీద దర్యాప్తు మన కనుమలూరు ఇన్స్పెక్టర్ గారు, కంకిపాడికి ఇన్ఛార్జ్ కాబట్టి నామాల వెంకటనారాయణ గారు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి నిన్న ముద్దాయి బోలెం శ్రీను, తండ్రి పేరు గోపాలం, ఇతనిది బట్లపల్లి మర్రి, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యన మన ఏరియాలో, మన సబ్ డివిజన్లో చాలా చిన్న ఇష్యూలకి తగాదాలు పెట్టుకొని కొట్టుకోవటం వల్ల ప్రాణ నష్టం జరిగిపోతుంది. కాబట్టి ప్రజలకి చెప్పేది, ఏ విషయాన్నైనా మాటలతో పరిష్కరించుకోవాలి, కానీ కొట్లాట వరకే వెళ్తే ప్రాణహాని వరకే వెళ్ళిపోతుంది. త్యాగానికి మొహరం పర్వదినమని ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముక్తర్ అలీ పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త మనవడైన హజరతే ఇమామే హుసేన్ లోకానికి సత్యమేవ జయతే అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన పోరాటంలో ఇమాం హుసేన్తో పాటు ఆయన 71 మంది అనుచరులు మానవత్వాన్ని, నైతిక విలువలను కాపాడడం కోసం బలిదానాలు చేశారని వివరించారు. గాంధీనగర్లోని మస్జిద్ ఈ హుసేన్ లో మొహరం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు, ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముక్తర్ అలీ మాట్లాడుతూ, ఇస్లామిక్ నూతన సంవత్సరానికి ఆరంభమైన మొహరం నెల త్యాగానికి ప్రతీక అని పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త మనవడైన హజరతే ఇమామే హుసేన్ లోకానికి సత్యమేవ జయతే అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారని తెలియజేశారు. అసత్యానికి తలవంచకుండా ఎన్ని ప్రలోభాలు ఎదురైనా సత్య మార్గంలోనే నడుస్తూ ఇమామే హుసేన్, ఆయన కుటుంబ సభ్యులు కర్బలా మైదానంలో ప్రాణత్యాగం చేశారన్నారు. వారు చేసిన ఆ మహోన్నత త్యాగం వల్లే 1400 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ప్రస్తుత సమాజం కూడా సత్య మార్గంలోనే పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మతిపెద్ద మీర్ జావీద్ అలీ బాకరీ మాట్లాడుతూ, కర్బలా మైదానంలో సత్యానికి, అసత్యానికి, ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన పోరాటంలో ఇమాం హుస్సేన్తో పాటు ఆయన 71 మంది అనుచరులు మానవత్వాన్ని, నైతిక విలువలను కాపాడటం కోసం బలిదానాలు చేశారని వివరించారు. యజీద్ అనే కిరాతకుడు ఇమాం హుస్సేన్ కుటుంబంలోని 6 నెలల పసిపిల్లవాడైన అలీ అస్గర్కు కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వకుండా అతి కిరాతకంగా చంపేశాడని గుర్తు చేశారు.
ఈ అమరుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా మస్జిద్ ఈ హుసేన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఊరేగింపును ఘనంగా నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. మొహరం నెల ప్రారంభమైంది. మొహరం నెల ఇస్లాం సంవత్సరానికి నూతన సంవత్సరం. ఈ సంవత్సరానికి ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో మొహమ్మద్ ప్రవక్త మనవడు హజరతే ఇమామే హుసేన్ ఒక సందేశం ఇచ్చేటటువంటి మాట ఏమిటంటే ఒకే ఒక మాట, సత్యమేవ జయతే. సత్యమేవ జయతే అనే దానికి నిజానికి దాని యొక్క భావన, సత్యమేవ జయతే అంటే ఏమిటి తెలియచెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎక్కడైనా సహజంగా యుద్ధం జరిగితే ఎవరినైనా ఎదుటి వారిని చంపితే మనం గెలిస్తే దాన్ని జయం అంటాం, యుద్ధంలో గెలిచామంటాం. కానీ ఈ యుద్ధం ఎలాంటిదంటే సత్యమైనటువంటి మార్గంలో మనం ప్రయాణిస్తున్నాము, సత్యాన్ని ఎన్నుకున్నాము, సత్య మార్గంలోనే ఉండాలి, అసత్యాన్ని మనం దూరం ఉండాలి అని ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా దాన్ని తలవంచకుండా ఇమామే హుసేన్ గారు వారి కుటుంబ సభ్యులు కర్బలా మైదానంలో తమ ప్రాణాన్ని త్యాగం చేసి మేము చనిపోతామని తెలిసినా కూడా వారు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ లోకంలో మీరు ప్రలోభాలకి మేము గురి కాము, మాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత తాత్కాలికటువంటి ఉపశమనం కాదు, రాబోయే తరాలకు మేము ఒక సందేశం పంపించాలనుకుంటున్నాం అని చెప్పే మాట ఆ రోజు ఏదైతే ఇమామే హుసేన్ గారు చెప్పారో అదే మాట ఇవాళ అక్షర సత్యమవుతుంది. ఎందుకంటే ఇవాళ చూడండి, ఎప్పుడో 1400 సంవత్సరాల వెనక జరిగినటువంటి విషయం ఇవాళ కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులని గుర్తు చేసుకుంటూ ఇవాళ మేము ఊరేగులు కానీ ఇమామే హుసేన్ గారి జ్ఞాపకార్థం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే ఒకే మాట చెప్పడం జరిగింది, సత్యమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోండి. కర్బలాలో జరిగినటువంటి సత్యానికి అసత్యానికి, ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి జరిగినటువంటి పోరాటంలో ఇమాం హుసేన్ అలైహిస్సలాం మొహమ్మద్ ప్రవక్త యొక్క రెండవ మనవడు మరియు వారి 71 అనుచరులు ఈ కర్బలా మైదానంలో వారు బలిదానాల్ని ఇవ్వడం జరిగింది. వారి త్యాగాలను స్మరించుకుంటూ, ఎందుకంటే వారు మానవత్వాన్ని కాపాడడానికి మరియు మానవత్వ విలువలను కాపాడడానికి వారు ఎంతో కృషి చేశారు. ఆ కృషిలో భాగంగానే వారు బలిదానాల్ని ఇవ్వడం జరిగింది. వారి బలిదానాల్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మస్జిద్ హుసేన్ అలైహిస్సలాం కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నుండి ఈ ఊరేగింపుని నిర్వహించడం జరుగుతుంది. వారి కుటుంబ సభ్యుల్లో 6 నెలల పసిపిల్లడైనటువంటి అలీ అస్గర్ అలైహిస్సలాం గారిని ఒక నీరు సైతం ఇవ్వకుండా అతి కిరాతంగా చంపినటువంటి యజీద్ అనే కిరాతకుడు మరియు వారి కిరాతకులు యజీద్లో ఉన్నటువంటి కిరాతకులు వారందరి చేతుల మీదుగా వీరందరూ చంపడం జరిగింది. కుల రాజకీయాలను ప్రోత్సహిస్తూ కాపులను రాజకీయంగా మభ్యపెడుతూ జగన్ తన అసలు నైజాన్ని చాటుకున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య అన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసు విషయంలో జగన్ ముసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు. కాపు కులాన్ని రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని సాయికృష్ణ తల్లిని కలిసి కాపులను రెచ్చగొడుతున్నారని, సాయికృష్ణ చనిపోయాడంటూ తప్పుడు ఫోటోలను పత్రికల్లో చూపించి అబద్ధాలు ప్రచారం చేయడం వెనుక కుట్ర దాగుందన్నారు. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనను అడ్డం పెట్టుకుని కాపు సామాజిక వర్గంలో సెంటిమెంట్ ను రగిల్చడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య విమర్శించారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సున్నితమైన అంశాన్ని జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని వర్లరామయ్య స్పష్టం చేశారు. ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగార్జున్ను సస్పెండ్ చేయడంతో పాటు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నేతృత్వంలో సమగ్ర విచారణకు ఆదేశించినట్లు ఆయన గుర్తు చేశారు. బాధ్యులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో బీసీ యువకుడు అమర్నాథ్ గౌడ్ ను సజీవ దహనం చేసిన పులివెందుల్లో దళిత మహిళలపై దారుణంగా దాడి జరిగిన జగన్ ఆయా కుటుంబాలను పరామర్శించలేదని వర్లరామయ్య ధ్వజమెత్తారు. ఇప్పుడు కేవలం కాపు సామాజిక వర్గం సానుభూతిని పొందేందుకే జగన్ ఈ కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకున్నది. కన్సర్న్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని అతన్ని, సస్పెండ్ చేయటం, కేసు రిజిస్టర్ చేయటం,
ఆ ఇన్వెస్టిగేషన్ చేయటానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుని దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చట్టబద్ధంగా తప్పకుండా యాక్షన్ తీసుకుంటుంది, దీని మీద దర్యాప్తు చేసిన అధికారి ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో ఆ ఇన్వెస్టిగేషన్లో బాధ్యులైన ఏ పోలీస్ అధికారిని కూడా వదిలేది లేదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. సిన్సియర్గా దర్యాప్తు చేయాలి, బాధ్యులైన పోలీస్ అధికారులందరినీ చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవటం జరిగింది. తప్పకుండా బాధ్యులు ఎవరిని కూడా వదిలేది లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక నీవెందుకు ఇక్కడ కాపుల్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నావు? ఎందుకు ఈ రోజున ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు దీని మీద మొసలి కన్నీరు కారుస్తున్నారు ఈ కేసులో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కలిదిండి సింగరాయపాలెం ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా సమాచారం అందుకున్న అధికారులు చెట్లను తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించే పనులు చేపట్టారు. భారీ వర్షాల వల్ల మరిన్ని చోట్ల చెట్లు కూలే ప్రమాదం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కలిదిండి మండల పరిధిలోని కలిదిండి సింగరాయపాలెం ప్రధాన రహదారిపై పలుచోట్ల భారీ వృక్షాలు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో ఈ మార్గంలో వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. తెల్లవారుజాము నుంచే రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల నిమిత్తం ప్రయాణిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన చెట్లను తొలగించే పనులు చేపట్టారు. ట్రాఫిక్ ను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా మరిన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు కూలే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.